సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వరల్డ్ వాటర్ డే. నీటిని తలుచుకోవడానికి కూడా ఒక రోజుందా అని ఎవరికైనా ఆశ్చర్యం అనిపించవచ్చు. ఈ భూ ప్రపంచంపై నివసించే జీవకోటికి ఆహారం ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరం. కొన్ని గంటలు నీరు దొరక్కపోతేనే మనం దాహంతో అల్లాడిపోతాం. పచ్చటి పంట పొలాలు ఎండిపోతాయి, అడవులు నశించిపోతాయి. నీరు లేని లోకాన్ని మనం అస్సలు ఊహించలేం. అంత ప్రాధాన్యత గల నీటిని ఎలా రక్షించుకోవాలో, అందుకు మనందరం ఏం చేయాలో ఆలోచించలేదు ఎవ్వరు. ప్రపంచంలో నీటి నిలువలు తగ్గిపోయి 80కి పైగా దేశాలు తీవ్రమైన తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న సమయంలో, అంటే 1993లో ఐక్యరాజ్య సమితి ప్రపంచ నీటి దినాన్ని పాటించాల్సిందిగా పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు చెప్పుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మగువల అందానికి మరింత వన్నె తేవడానికి ఎంతో ఉపయోగపడుతున్న మన సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు సౌందర్య లహరిలో మనం మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉన్న ఏబీసీ బ్యూటీ పార్లర్కి వచ్చేసాం. ఇక్కడ మనం హెయిర్ కట్కి సంబంధించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. అసలు ఈ హెయిర్ కట్ ఏంటో, దాని విశేషాలు ఏంటో మన బ్యూటీషియన్ సునీత గారిని అడిగి తెలుసుకుందామా? హాయ్ సునీత గారు. హాయ్ ఆస్మి. ఈరోజు మన సౌందర్య లహరిలో సకలకి ఒక స్పెషల్ హెయిర్ కట్ చూపిస్తా అన్నారు కదా, ఏంటి అసలు ఈ హెయిర్ కట్ స్పెషాలిటీ? ఆస్మి, హెయిర్ కట్ స్పెషాలిటీ ఏంటంటే జీన్స్ ప్యాంట్ వేసుకున్న వాళ్ళకి కంచి పట్టు సారీ కట్టుకున్న వాళ్ళకి కూడా ట్రెడిషనల్గా కనిపిస్తుంది అనమాట. ఈ హెయిర్ కట్ వల్ల ఇట్లాంటి డిఫరెంట్ హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు. దానివల్ల ఈ హెయిర్ స్టైల్ వల్ల కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, నార్మల్గా కూడా కనిపిస్తుంది అంతా. ఓకే, సో అంటే ట్రెండీగా ట్రెడిషనల్గా రెండు రకాలుగా మనకి ఎలా కావాలనుకున్నా కూడా మనం అలా హెయిర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ హెయిర్ కట్. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫస్ట్ అయితే హెయిర్ కట్ స్టార్ట్ చేసేద్దాము. ఓకే ఆస్మి, హెయిర్ కట్ చేసే ముందు ఒకసారి హెయిర్ వాష్ చేసుకుని తీసుకొచ్చుకుందాం. ఓకే. సో హెయిర్ వాష్ అయిపోయింది కదండి? అవును హాస్ని, హెయిర్ వాష్ అయిపోయింది. ఇప్పుడు మనం హెయిర్ కట్ చేయడానికి ఫస్ట్ సెక్షన్స్ తీసుకోవాలి. సెక్షన్స్ తీసుకొని దాని తర్వాత హెయిర్ కట్ స్టార్ట్ చేసుకోవాలి. ఓకే. హాస్ని, ఇప్పుడు పార్టీషన్ తీసుకోవడం అయిపోయింది. ఓకే. ఇప్పుడు మనం ఈమె హెయిర్ హెల్దీగా స్మూత్గా ఉంది కాబట్టి మనం లాంగ్ కూడా ఉంది, అటు షార్ట్ కాకుండా ఇటు మరి లాంగ్ కాకుండా షార్ట్ కాకుండా మీడియం సైజ్లో హెయిర్ కట్ చేసుకుందాం. యూ కట్ అండ్ స్టెప్ కట్ వచ్చేస్తుంది ఇందులోనే. ఓకే. సో మరి చాలా లాంగ్ ఉంది కదా, హెయిర్ కట్కి వెళ్ళడం మంచిదేనా? అసలు చాలా మంచిది హెయిర్ కట్ చేయించుకోవడం. 3 monthsకి ఒకసారి కొంచెం లైట్గా ట్రిమ్మింగ్ లాగా చేయించుకుంటే ఇంకొంచెం హెల్దీగా పెరిగే ఇది ఉందన్నమాట హెయిర్. ఓకే. ఈవిడ కూడా కొంచెం కిందకు వచ్చేసరికి సన్నగా అనిపిస్తుంది, వాల్యూమ్ లేదు కిందకు వచ్చేసరికి. అందుకనే ఇప్పుడు మనం ఈ వాల్యూమ్ లేనల్లా తీసేసి మనం నీట్గా హెయిర్ కట్ షేప్ లాగా చేస్తే ఇంకా ఫ్రెష్నెస్గా నీట్గా కనిపిస్తుంది. ఓకే, లుక్ చేంజ్ అవుతుంది, బాగుంటుంది. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్. ఓకే ఆస్ని, ఇప్పుడు మనకి హెయిర్ కట్ అయిపోయింది. ఇప్పుడు మనం లైట్గా హెయిర్ సెట్ చేసుకుంటే హెయిర్ స్టైల్ మనకి నీట్గా కనిపిస్తుంది అనమాట. ఓకే, హెయిర్ కట్ తర్వాత ఇంకా సెట్ చేసుకోవడానికి ఏం చేస్తారు? లోడ్ అయితే బ్రష్తో సెట్ చేసుకోవడం అనమాట.
బ్లో డ్రైతో ఇంకా అప్పుడు మనకి స్టెప్ కట్ క్లియర్గా తెలుస్తుంది. క్లియర్గా తెలిసిపోతుంది, స్టైలిష్గా కూడా ఉంటుంది. ఓకే, సో బ్లో డ్రై చేస్తారా? ఓకే హస్ని, ఇప్పుడు మనకి హెయిర్ స్టైల్ అయిపోయింది. చూసి చెప్పండి మీరు ఎలా ఉంది. ఓకే, ఇంతకుముందు హెయిర్ చూస్తే నార్మల్గా అనిపించింది, ఇప్పుడు మొత్తం హెయిర్ కట్ అయ్యి బ్లో డ్రై అయిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది. మీకు నచ్చిందా అండి? ఓకే, చాలా బాగుంది. అంటే మీరు ఏ డ్రెస్కైనా సెట్ అవ్వాలి అనుకున్నారు కాబట్టి ముందు ఫ్రంట్ అయితే ఫంక్ ఏమి ఇవ్వలేదు, సైడ్ పార్టిషన్ తీసుకుంటే బాగుంటుంది కదా. ఇప్పుడు సైడ్ పార్టిషన్ తీసి మేము హెయిర్ సెట్ చేస్తాం మేడంకి. ఇట్లా కూడా హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు, ఇంకా కావాలంటే మీకు డిఫరెంట్ హెయిర్ స్టైల్ చూపిస్తాం. ఓకే, ఒక స్టైల్ని మనం ఎలా వేరే దానికి యూజ్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేసుకోవచ్చు చూపిస్తాం. ఇదొక స్టైల్, ఇట్లా శారీ మీదకి డిఫరెంట్గా ఉంటుంది, ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, మనం క్లచ్ పెట్టుకోవచ్చు, కొంచెం ఫ్రంట్ అంతా తీసేసి బ్యాక్ సైడ్ పెట్టుకోవచ్చు, అంటే హాఫ్ పోనీ లాగా. హాఫ్ పోనీ లేక క్లిప్తో క్లచ్తో ఇట్లా హాఫ్ తీసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే, ఇంకా ఏం వెరైటీస్ చేయొచ్చు? ఇంకా చేయొచ్చు వెరైటీస్. నెక్స్ట్ పోనీ. సో నార్మల్గా పోనీ పెట్టుకునే కంటే ఇలా స్టెప్ కట్తో బాగుంటుందా?